టీడీపీ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ఎలాంటి విషయం మాట్లాడినా కూడా అది తనకే చుట్టుకునేలా కనిపిస్తోంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా నారా లోకేష్ ఎక్కువగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అంటగట్టడం అలవాటుగా మారిపోయింది. ఇటీవలే ఇద్దరు కానిస్టేబుల్స్ సైతం గంజాయి సరఫరా చేస్తూ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలో పట్టుబడటంతో లోకేష్ వెంటనే ఈ విషయంపైన వీరావేశంతో స్పందిస్తూ ఈ విషయానికి కూడా జగన్దే బాధ్యత అనే రీతిలో వ్యాఖ్యానించారు. ఈ విషయంపైన చాలా మంది రాజకీయ నాయకులు, ప్రజలు కూడా స్పందిస్తూ గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కూడా కొంతమంది కానిస్టేబుల్స్, ఎస్ఐలు రేప్ కేసుల్లో, దోపిడీ కేసులు కూడా నమోదయ్యాయని, అంత మాత్రాన చంద్రబాబు పాలనలో పోలీసులందరూ రేపిస్టులనవచ్చా అంటూ లోకేష్ ను ప్రశ్నిస్తున్నారు. కొన్ని లక్షలకు పైగా ఉన్న ఇలాంటి ఫోర్సులో ఒకరిద్దరు తప్పులు చేస్తూ ఉంటారు. అంత మాత్రాన ప్రతి చిన్న విషయానికి కూడా ఏపీ సీఎం టార్గెట్ చేయడంతో లోకేష్ ని దుమ్మెత్తిపోస్తున్నారు ఆంధ్ర ప్రజలు, పలువురు రాజకీయ నాయకులు. దీంతో లోకేష్ పరిస్థితి మాత్రం దీనస్థితికి పడిపోయింది. ఎలాంటి విషయాన్ని ఎత్తి చూపాలని చూసినప్పటికీ తన మెడకే చుట్టుకుంటూ కనిపిస్తోంది. గతంలో కూడా ఎలాంటి విషయాన్నైనా సరే కేవలం జగన్ మీదికి నూకేయాలని ఎన్నో రకాలుగా చేసినా తన మీదే దుష్ప్రచారానికి దారి తీసేలా మారాయి. గతంలో కూడా పవన్ కళ్యాణ్ వాలంటరీ వ్యవస్థ పైన ఇలాగే మాట్లాడారు. ఒకరిద్దరు తప్పు చేస్తే వాలంటరీలో అంతా కూడా అలాగే చేస్తున్నారా అన్నట్లుగా మాట్లాడటం జరిగింది. కానీ చివరకు ఆ వాక్యాలను తాను వెనక్కి తీసుకుంటున్నాను అంటూ తెలియజేశారు. వాలంటీర్ల ద్వారా ఎన్నో ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజల ఇంటి వద్దకే చేరుతున్నాయని, ప్రజలు కూడా జై కొడుతున్నారనే భయంతో అటు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఇద్దరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.